పెళ్లి ఫిక్స్ అయిందా? తెలుగు మ్యాట్రిమోనీకి థ్యాంక్స్ చెప్పాలి. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి. మలయాళ ఇండస్ట్రీలో భారీ ఫ్రాంచైజీగా నిలిచిన లూసిఫర్ సిరీస్ ఇప్పుడు మళ్ళీ హెడ్లైన్స్ లో నిలిచింది. ఈ సిరీస్ లో పార్ట్ 3 పక్కాగా వస్తుందని చెప్పారు దర్శకుడు పృథ్వీరాజ్ సుకుమారన్. కానీ L2 ఎంపురాన్ విషయంలో తలెత్తిన వివాదాల తర్వాత మళ్ళీ ఈ సిరీస్ లో మోహన్ లాల్ నటిస్తారా? పార్ట్ 3 విషయంలో పృథ్వీరాజ్ కాన్ఫిడెన్స్ ఏంటి అసలు? 2019లో విడుదలైన లూసిఫర్తో మోహన్ లాల్ స్టీఫెన్ నెడుంపల్లి అలియాస్ ఖురేషీ అబ్రామ్గా ఓ సూపర్ హిట్ ఫ్రాంచైజీని స్టార్ట్ చేశారు. దానికి సీక్వెల్గా L2 ఎంపురాన్ 2025లో రిలీజ్ అయింది. మలయాళ సినిమా చరిత్రలోనే మొట్టమొదటిసారి 250 కోట్లు వసూలు దాటిన చిత్రంగా రికార్డు సెట్ చేసింది. కానీ ఆ తర్వాత వచ్చిన కాంట్రవర్సీలు సినిమాకే కాదు, ఫ్రాంచైజీ ఫ్యూచర్ మీద కూడా ప్రభావం చూపించాయి. ఇక పార్ట్ 3 ఉండదేమో అన్న అనుమానాలు మొదలయ్యాయి. సినిమాలో ఓ రియల్ ఇన్సిడెంట్ కు సంబంధించిన సీన్స్ విషయంలో విమర్శలు రావడం, విలన్ క్యారెక్టర్ కూడా కొంతమంది మనోభావాలు దెబ్బతీసేలా ఉందన్న వివాదంతో L2 ఎంపురాన్ చిక్కుల్లో పడింది. ఫైనల్ గా మేకర్స్ 2 నిమిషాల 8 సెకండ్ల మేర 24 కట్స్ చేసి సినిమాను రీసెన్సార్ చేయించాల్సి వచ్చింది. ఈ వివాదం విషయంలో మోహన్ లాల్ కూడా స్వయంగా స్పందించాల్సి వచ్చింది. పార్ట్ 2 క్లైమాక్స్ లోని త్రీక్వెల్ కు సంబంధించిన అప్డేట్ ఇచ్చినా వివాదాల కారణంగా ఇన్నాళ్లు సైలెంట్ గా ఉన్నారు మేకర్స్. కానీ ఫైనల్ గా పార్ట్ 3 విషయంలో క్లారిటీ ఇచ్చారు పృథ్వీరాజ్. వివాదాలు, విమర్శల కారణంగా ఈ ప్రాజెక్టును పక్కన పెట్టే ఉద్దేశం తనకు లేదన్న పృథ్వీరాజ్ పార్ట్ 3 పక్కాగా ఉంటుందని క్లారిటీ ఇచ్చారు. ఇప్పటి వరకు హీరో సహా చాలా క్యారెక్టర్లకు సంబంధించిన అసలు కథను సీక్రెట్ గానే ఉంచిన మేకర్స్ పార్ట్ 3లో సస్పెన్స్లను రివీల్ చేయబోతున్నారు. అంతేకాదు పార్ట్ 3తో ఈ ఫ్రాంచైజీకి ముగింపు పలికే ఛాన్స్ ఉందన్న టాక్ వినిపిస్తుంది. మరి L3 ది బిగినింగ్ వివాదాలను మరిపించి విజయం సాధిస్తుందేమో చూడాలి. పెళ్లి ఫిక్స్ అయిందా? తెలుగు మ్యాట్రిమోనీకి థ్యాంక్స్ చెప్పాలి. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి.